నువ్వు ఆశపడ్డ విధంగానే రేపొద్దున్నే మా ఇద్దరికి పెళ్లి. ఇవాళ బ్యాచులర్స్ పార్టీ. కమ్ లింగేశ, జాయిన్ us and enjoy the party. నమ్మక ద్రోహి చిత్తకార్తి. నేనేం తప్పు చేశాను? మీరందరూ తప్పు చేసి దానికి నేను ఒప్పుకోలేదని నన్ను శిక్షించారు కదరా. నేను అవలక్షణంగా చేశాను కదరా. ఇంతకన్నా నన్ను చంపేసి ఉండొచ్చు కదరా. వదిలిపెట్టండి రా, మిమ్మల్ని వదిలిపెట్టండి రా, మిమ్మల్ని అంత తేలిగా వదిలిపెట్టండి రా. అయ్యి బాబాయ్, గోనోడు శపథం చేసి పారేస్తున్నాడు. అష్టావకుడు మన మీద పగ తీర్చుకుంటాడంట్రా. ఏం చేస్తావురా నువ్వు? ఫుల్ కూడా లేవు, హాఫ్ రా నువ్వు. అయ్యో, పోలీసుల దగ్గరికి పోతావా? నువ్వు ఆల్రెడీ చచ్చావురా. నీకు డెత్ సర్టిఫికేట్ ఇప్పించింది కూడా నేనేరా. చావరా. చాలా పడే, చచ్చిపోయేలా ఉన్నాడు. తెల్లారితే పెళ్లి, వీడి చదువుతూ మొదలవడం దేనికి? రవి సార్, వీడిని మూట కట్టి ఎక్కడన్నా దాచిపెట్టు. ఆ 3 ముళ్ళు పడగానే చంపే. శవాన్ని కాల్చి ఎముకల్ని పొడి చేసి బూడితో పాటు ఎట్లో కలిపే. ఎవరైనా బయట ఎవరికి తెలియని డాక్టర్, వీడే మోడల్ లీ. ఏది ఆ హై పర్ఫ్యూమ్ మోడలా? అవును డాక్టర్. కొన్నాళ్ల ముందు టీవీ ఇంటర్వ్యూలో చూశాను. లక్షణంగానే ఉన్నారు. అదే డాక్టర్ మాకు అర్థం కాంది. అయితే వారి మెడికల్ రిపోర్ట్స్ అన్ని ఓసారి నా దగ్గరికి తీసుకురండి. అలాగే డాక్టర్. జయచంద్ర సార్, టేక్ శాంపిల్స్ ఆఫ్ యూరిన్ అండ్ బ్లడ్. వైరస్ టెస్ట్ చేయమని చెప్పండి. బయాప్సీ టెస్ట్ పంపండి. ఇంటాక్సికేషన్, ఇమ్యూనిటీ అని దేన్ని నెగ్లెక్ట్ చెయ్యొద్దు. రిపోర్ట్స్ ఎంత త్వరగా సిద్ధమైతే అంత త్వరగా ఇంటికి పంపండి. కూడా నేనంటే ఇష్టం లేదురా. అంత మాట అనకరా లింగేశ. నువ్వు అంటే మా అందరికి ప్రాణం రా. నేను బతుకుని చేసేది అలా అనకరా. దేవుడు నిన్ను కాపాడాడంటే నువ్వు చేయాల్సింది ఏదో బాకీ ఉందిరా. అనాథశవం సార్, మీరు అడిగిన సైజులో ఉందో లేదో చెక్ చేసుకోండి. విషయం మాత్రం బయటికి రాకూడదు.
వెంటనే హాస్పిటల్కి రా. అమ్మ అసలు ఏమీ తింటలేదు దియా. షుగర్ లెవెల్ డౌన్ అవుతుంది. మనం ఇలా వదిలేస్తే కోమలోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇంకెవరూ ఆవిడ్ని కాపాడలేరు. అమ్మా తాగమ్మా ప్లీజ్. నువ్వు పెళ్లి చేసుకో. ఎలా చెప్పమ్మా? అమ్మా పట్టుదల వదిలే తాగమ్మా ముందు ప్లీజ్. ఏ నీకు పట్టుదల ఉండొచ్చు గాని నాకు ఉండకూడదా? నువ్వు ఇలా ఉంటే చూడ్డానిక నేను బతికుండటం? లింగేష్ నీకు దూరం అయిపోయాడు. నీకిప్పుడున్నది అమ్మ మాత్రమే. అమ్మని కాపాడుకోవడం నీ చేతుల్లోనే ఉంది. మా అబ్బాయి అరవింద్. దియా నాకు చాలా బాగా నచ్చిందంటీ. ఐఎమ్ వెరీ హ్యాపీ టు మ్యారీ హర్. మీకు చాలా థ్యాంక్స్ బాబు. ఎందుకు నాకు థ్యాంక్స్ చెప్తున్నారు? చాలా మందిని మేము చూసాం. చూసిన వాళ్ళు దియా లీని లవ్ చేసిందని చెప్పి తప్పించుకున్నారు. దాన్నే ఉందంటీ. నేనెప్పుడు పాస్ట్ గురించి ఫీల్ అయ్యేవాన్ని కాదు. పెళ్లి తర్వాత ఎలా ఉన్నామన్నదే నాకు ముఖ్యం. ఐ ట్రస్ట్. పట్టుకొని రావండి. ఏంది మావా, కొండ దొరుకుతుంది అనుకుంటే ఉండ దొరికిందే. దియాని ఎక్కడ దాచిపెట్టావురా? ఎక్కడ? ఎక్కడ దియా? ఆగరా! హలో, వేలో ర్యాబ్ 5 డోసులు వెంటనే ఇంటికి తీసుకురండి. ఓకే. నా వల్ల నీకు పరిస్థితి వచ్చింది. నా వల్ల నీకు దుస్థితి కలిగింది లింగేశం. అయ్యో, నువ్వు ఏం తప్పు చేసావు? నువ్వు నాకు మంచి చేసావా? ఈ లోకం ఎప్పుడు అంతే, ఒకళ్ళు బాగుంటే చూసి ఓర్వలేదు. ఇదంతా దీనికి నువ్వు కారణం కాదు. ఏడవకు. నన్ను వేరుపరిచి మాట్లాడుకో లింగేశ. ఇక మీదట నేను ఎప్పటికీ నీతోనే ఉంటాను చివరి వరకు. వద్దు, అలా జరగకూడదు.
నువ్వు ఎలా ఉన్నా నా లింగేశమే. ఆ లింగేశం చచ్చిపోయాడు. నేను కూలివాడిని. ఆగండి, ఎవరు? ప్రెస్ సార్. ఏంట్రా ఇది? నూనెలో వేయించిన దున్నపోతల ఇలా ఉన్నావు. నువ్వు మలక్పేట రవివే, మటన్ కర్రీవే? రే, నీ మాట్లాడితే నీ పాటికి నువ్వు గౌడిగేదరా నెవరేస్తున్నావేంట్రా? ఏంటమ్మా? ఏంటి? ఓహో, నోరు నొక్కేసిందా? ఒరే బర్రె, నేను హాఫ్ బాయిల్ పత్రిక నుంచి వచ్చాను. సంపాదకుడు లింగేశ్వర్, రిపోర్టర్ శనేశ్వర్. కాలిన పుండు మీద కారప్పొడద్దటానికి వచ్చా. అలా ఉన్న నేను ఇలా ఎలా అయిపోయాను అని ఒక కవర్ స్టోరీ అయిపోతున్నాం. అలాగే ఉండండి, ఫోటో తీసుకుంటాను. అదే ఆ డబల్ పైసా పోజ్ ఇయ్యండి. అదే చెప్పండి సార్, లక్షణంగా ఉన్న మీరు ఎందుకు నాశనం అయిపోయారు? మిమ్మల్ని అబ్బాయి చేసింది ఎవరు? కొట్టవేంద్ర కండలు గారికి కాంతారావు. సార్ ప్రెస్ సార్. ఎందుకంటే ఆయన విసిగిస్తారు. సరే సరే, బయటికి పోండి, మేము వాంగ్మూలం తీసుకోవాలి. వాక్కు లేదు, మూలం లేదు, అక్కడ అన్ని చచ్చుబడిపోయినాయి. ఇంకేముందని మీరు వాంగ్మూలం తీసుకోవడానికి? చూడండి, గ్యాస్ తప్పితే ఏమి లీక్ అవ్వట్లేదు. వస్తానమ్మా తందూరి రవి. వస్తాను సార్. సారీ, రాంగ్ నెంబర్. పొరపాటున రైట్ నెంబరే. దొంగ ఏదో దాస్తావా? తోడేలు మనిషి. ఓ షట్ అప్. నేనేం తోడేల్ని కాదు. మరి పిడేలువే? నే ఓజ్మా. హే హోజ్మా, ఇలా అయిపోయావేంటి? కేశవర్ధనాయిలో గారు లేపుకు తిన్నావా? నాన్సెన్స్, జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ హియర్. నాట్ అవుట్. నేను హాఫ్ బాయిల్ పత్రిక నుంచి వచ్చాను. నో నో. అలా ఉన్న నేను ఇలా ఎలా అయిపోయాను అనే కవర్ స్టోరీకి ఫోటో కోసం వచ్చా. ప్లీజ్ కోఆపరేట్. నో, నాట్ ఇంట్రెస్టెడ్. అవుట్. సరే, ఫోటో వద్దు, ఒక ఇంటర్వ్యూ అని నువ్వు. శుభ్రంగా ఉన్న నీ మొగాన్ని షూ తుడిసే బ్రష్ లా మార్చింది ఎవరు? సో ఓ ఓజుమా, ఏదో ఒకటి మాట్లాడమ్మా. కంజూరిందే కాకిలారుతుంది రోయ్.